హాయ్ అండి, ఈరోజు అయితే మసాలా బోండా తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ ఇంకోండి: ఆనియన్స్ పీసు, క్యారెట్, కొంచెం గుళ్ళుపప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, నిమ్మకాయ చెక్క, శనగపిండి వాటర్ వేసి కలుపుకున్న బ్యాటర్, సాల్ట్, కారం. ఇంకోండి 2-3 బంగాళదుంపలు ఉడికించి స్కిన్ తీసేసి ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇంకోండి ఈ మసాలా ప్రిపరేషన్ కోసం ఒక పెద్దది బాండి పెట్టేసుకుని 2 స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఇలాగ హీట్ ఎక్కనివ్వాలి. ఇంకోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. మనకి ఈ పదార్థాలన్నీ కూడా వేసేసుకోవాలి. ఒకేసారి వేసేసుకుని మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవైతే మనకి బాగా వేగాలి. ఇంకోండి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా వేగాలి. వేగేంత వరకు వేచేద్దామండి. ఈరోజు టిప్ ఏంటంటే చిట్కా, పొద్దున్నే మనం పరగడుపున లేసి బ్రష్ చేసుకున్నాక 1 గ్లాసు హాట్ వాటర్ తాగితే గ్యాస్ట్రిక్ అవి కూడా పోతాయంటండి. ఫ్రీగా ఆ రోజు స్టమక్ అంతా కూడా మనకి ఫ్రీ ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవ్వండి వెజిటేబుల్స్ అనేవి హాఫ్ ఫ్రై అయితే సరిపోతాయండి. అలా హాఫ్ ఫ్రై అయ్యాక ఇలాగ మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవ్వండి ఈ శనగపిండి బ్యాటర్లోని ఉప్మా బొండాలు, ఇంకొని మసాలా బొండాలు ఈ విధంగా బాల్స్లో చుట్టేసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలాగా శనగపిండి బ్యాటర్లో ముంచేసుకుని వేసుకోవాలండి. ఇవ్వండి వేసిన వెంటనే ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. అలా టర్న్ చేస్తే విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వేసిన 2-3 మినిట్స్కి టర్న్ ఆఫ్ చేయాలి. ఇవ్వండి ఫస్ట్ మనకి ఒక వాయి అయితే రెడీ అయిపోయినాయి. రెండో వాయి వేసుకున్నాము. ఇవి ఫ్రై అయ్యాక చూపిస్తాను ఫైనల్ లుకింగ్ ఎలా ఉందని. ఈ చల్లని వాతావరణంలో వేడిగా వెజిటేబుల్ మసాలా బొండాస్ తింటుంటే ఉంటుంది. చూసారా, ఊటీ, సిమ్లా, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ వెళ్ళి వచ్చినంత హాయిగా ఉంటుందండి మనసుకి. మీరు ట్రై చేయండి నా వీడియో చూసేసి. ఇదిగోండి మన వేడి వెజిటేబుల్ మసాలా బొండాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.